శివాలయంలో ప్రదక్షిణ పూర్తిగా చేయకుండా మధ్యలో నుంచి రిటర్న్ వస్తారు. దీనికి సంబంధించిన ఒక విషయం ఈరోజు మనము ఇక్కడ వచ్చింది. ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్ళి తిరిగి వెనక్కి ధ్వజస్తంభం వరకు వెళ్ళి అక్కడి నుంచి సోమసూత్రం ధ్వజస్తంభం వరకు వెళ్ళాలి. ఇలా చేస్తే శివాలయంలో ఒక ప్రదక్షిణ చేసినట్టు అవుతుంది. సోమసూత్రం దాటరాదు, అక్కడ ప్రమాద గణాలు కొలువై ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలుపెట్టి సోమసూత్రం అంటే శివుడు ప్రాణఘట్టం ఉంటుంది కదా, ప్రాణమట్టం దగ్గర బయటికి ఉంటుంది. బయటికి శివుని అభిషేకం నీళ్లు పడే ప్రాంతం ఉంటుంది, అక్కడ దాకా పోవాలి చుట్టూ. మళ్ళీ రిటర్న్ రావాలి, మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ ప్రాణఘట్టం వరకు రావాలి, వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం రావాలి. ఇది మొత్తం కలిపి ఒక ప్రదక్షిణ.